వెల్కమ్ టు పబ్లిక్ పల్స్. ప్రస్తుతం మనం అనపర్తి నియోజకవర్గంలో ఉన్నాం. కూటమి నుంచి అభ్యర్థులు ప్రకటించిన మొదటి రోజు నుంచి కూడా అనపర్తిలో ఒక సస్పెన్స్ కొనసాగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉండగా బీజేపీ నుంచి శివరామకృష్ణరాజుకు సీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సస్పెన్స్కు తెరలేపుతూ బీజేపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉండబోతున్నారు. మరి ఇక్కడ నల్లమిల్లిని గెలిపించబోతున్నారా, అలాగే వైసీపీ నుంచి ఉన్న సత్తి సూర్యనారాయణ రెడ్డిని గెలిపించబోతున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమండి మీరు అనపర్తి లోకలే కదా, ఇక్కడ బీజేపీ నుంచి రామకృష్ణారెడ్డి గారు, వైసీపీ నుంచి సూర్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? బీజేపీ వస్తాను పక్క. ఎందుకంటారంటే పరిపాలన చూసాం కదండి ఇప్పుడు వరకు, మంచి పరిపాలన రావాలని కోరుకుంటున్నాం, అందుకే బీజేపీ వస్తుంది. అంటే నల్లమిల్లికి సీటు విషయంలో కొంచెం గందరగోళం అయింది కదా, అది ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందంటవా? లేదండి అలాంటిదేం లేదు. మరి మూడు ఒకటే కదండి ఇప్పుడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం మూడు ఉమ్మడే కదండి, దాని గురించి పర్వాలేదు. అంటే ఇక్కడ అనపర్తి లోకలే కదా, ఇక్కడ లోకల్గా సత్తి సూర్యనారాయణ గారు అలాగే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనుకున్నారు మీరు అనుకుంటున్నారు? డాక్టర్ గారు గెలుపుతారు. అంటే మరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీ మారి పోటీ చేస్తున్నారండి. ఆయన తెలుగుదేశం పార్టీ ఏమండి, ఆయన సీట్ రాలేదని చెప్పి పార్టీ మారి కాషాయ కొండ కప్పుకొని పోటీ చేస్తున్నారు. అటువంటి మరి ప్రజలు ఎలా నమ్ముతారండి? బీజేపీ వాళ్ళకి టికెట్ ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేశారు రాజు గారికి. మరి ఆయనకి టికెట్ ఇచ్చినప్పుడు ఆయన మాజీ సైనికుడు అని చెప్పి బీజేపీ ఇచ్చింది టికెట్, మరి ఆయన టికెట్ ఎందుకు క్యాన్సిల్ చేశారండి వేళ? అంతేగాని తెలుగుదేశం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి కాషాయ కొండకు పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా రిమోట్ ఎవరు చేస్తున్నారో చంద్రబాబు నాయుడు చేస్తున్నారు కాషాయ పార్టీని. అది ప్రజలందరికీ అర్థమవుతుంది. జనసేన రిమోట్ చేస్తున్నారు, రెండు బట్టలు నొక్కుతున్నారు. ఇది జనసేన, అటు బీజేపీని కూడా చంద్రబాబు నాయుడు గారు రిమోట్ చేస్తున్నారు. అది అందరికీ తెలిసిందే. అనపర్తిలో మాత్రం డాక్టర్ గారు గెలుస్తారంటారు. డాక్టర్ గారు బంపర్ మెజార్టీతో నెగ్గుతారు. గతంలో 55,000 మెజార్టీతో నెగ్గారండి. ఈసారి ఆ మెజార్టీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అనపర్తి నియోజకవర్గంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందని నేను అనుకున్నాను. రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారు ఎందుకని? అంటే ఆయన బాగా చేశారండి, బాగుంది, పరిపాలన బాగుందని అనుకుంటున్నాను. దానివల్ల మరి సూర్యనారాయణ రెడ్డి గారు గెలిచే అవకాశం అంటే ఆయన గట్టిగా ఉందండి తప్ప వచ్చే అవకాశం తక్కువ అండి. ఏంటి మీరేమనుకున్నారు? రామకృష్ణారెడ్డి గారా, సూర్యనారాయణ రెడ్డి గారా? రామకృష్ణ గారండి. ఎందుకంటే మూడు పార్టీలు కలిసారు కదా ఇప్పుడు, దానివల్ల పోటీ కొద్దిగా ఆయనకి అటు పక్కన పడి ఉంది కాబట్టి ఆయనే నెగ్గుతారని నేను అనుకుంటున్నాను. సూర్యనారాయణ రెడ్డి గారు అయితే ఇంకా సింగిల్ హ్యాండ్ కాబట్టి ఆయన డౌట్, అవకాశం తక్కువ. అంటే ఇప్పుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఇప్పుడు సింబల్ మారింది కదా, మొన్నటిదాకా టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు మారి ఇప్పుడు కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఆ ఇబ్బంది ఏమైనా ఉంటుందంటే ఆయనకి? ఇబ్బంది అనేది అంటే వాళ్ళు చూసుకోవాలి. అది ప్రజల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడం ఉంటే మంచిది. అది అంత మించి అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందంటవా? నాకు డౌట్ అదే వచ్చింది, దానివల్ల నాకు సరిగ్గా ఏం తెలియదు దాని గురించి. ఇంకా మిగతా అంటే వాళ్ళే చూసుకోవాలి. ఇంకా అయితే మొత్తం ఇక్కడ గెలిచేది మాత్రం రామకృష్ణారెడ్డి అంటావు? రామకృష్ణ గారు, ఎందుకంటే మూడు కల్చర్ కదా, ముగ్గురుని మూడు జెండాలు ఉన్నాయి. ఇంకా ఆయన ఇంకేం చేయలేరు అనుకుని నా ఉద్దేశం. అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, సత్య సూర్యనారాయణ ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అండి పక్కా అండి, దాంట్లో డిఫరెన్స్ చేయలేము. ఎందుకంటే ఆయన సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన మేలు బాగుంది, రాజశేఖర్ అక్కడ జగన్ గారు చేసే పనులు బాగున్నాయండి. ఆరోగ్యశ్రీ పెట్టాడండి, ఇంకా అమ్మఒడిని అని పథకాలన్నీ బాగా పెట్టాడు. పక్క లేనోడికి ఇళ్ళతల్లా కూడా ఇచ్చాడండి. నాకు ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు ఇళ్ళతో రాలేదు. నాకు ఈ ఇప్పుడు వచ్చింది జగన్ గారు వచ్చిన తర్వాత. నేను 2 సార్లు ఆరోగ్యశ్రీ చేయించుకున్నానండి. మా అమ్మగారు ఆరోగ్యశ్రీ 2 సార్లు చేయించామండి. అటువంటిప్పుడు ఆయన ఎందుకు మర్చిపోతామండి? పక్కా అటువంటి డౌట్ ఏమి ఉండదండి. అంటే అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, ముగ్గురు కలిసి వచ్చినా అది ఏం చేయలేరండి. అలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మళ్ళీ సీఎం ఆయన అండి, సత్య సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు అండి. అనపర్తి నియోజకవర్గం నుంచి బీజేపీ, వైసీపీ పోటీ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి నల్లమిల్లి గెలుస్తారా, సత్య సూర్యనారాయణ గెలుస్తారా? మా వ్యాపారం ప్రకారంగా రోడ్డు మీద అందరూ చెప్పుకునే మాటలైతే ఎక్కువ రామకృష్ణారెడ్డి గారికి అవకాశం ఉందని తెలుస్తుందని. నలుగురు 4 రకాలుగా వస్తారు కాబట్టి మన వ్యాపారం కాడికి మన దగ్గర అనుకోకపోయినా పక్క నుంచి మాట్లాడుకునే మాటలు డైలీ 100 మంది పైన వస్తారు. 100 మందిలో 70 మంది 80 మంది దాకా రామకృష్ణారెడ్డి గారికి అవకాశం ఉందని ప్రతి ఒక్కరు పక్కన అనుకుంటే మనకు వినబడుతుంది మాట్లాడడం. మీ ఉద్దేశం? ఏ పార్టీ అన్నది ఏముండదు కానీ గురుగారు, అక్కడ లెక్కేటంటే మన సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఇష్టం అనుకో, ఆయన వస్తాడని పెద్ద 100 మంది 100 రకాలుగా అనుకుంటాం వేరండి. అక్కడికి వెళ్ళినది ఓటు ఎవరికి ఎత్తారన్నది ఎవరికి తెలియదు. అదండి
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 10 మంది వచ్చి 10 రకాలుగా మాట్లాడుకుంటారు, ఇవన్నీ వేస్ట్ అండి. అంటే నీ అభిప్రాయం ఏంటి అసలు? నా అభిప్రాయం ఏంటంటేనండి, ఇక్కడ మనం అప్పుడే 10 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. ఇంత క్రితం పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయండి ఇక్కడ వ్యాపారం. అదండి, ఇంత క్రితం రోడ్డు మీద నిలబడి నుంచి వ్యాపారం తీయించేసేవారు. ఈ 5 సంవత్సరాల్లో కానీ ఇక్కడ వ్యాపారం మనం చేస్తున్నాం కానండి, ఇలా ఈ బల్ల తీయమ్మా ఇది తీయమ్మా అని పోలీసు వాళ్ళు ఇబ్బంది కానీ, ఎమ్మెల్యే ద్వారా ఇబ్బంది కానీ, ఒక ఎంత కూడా ఇప్పుడు ఇదే రోడ్డులో ఎమ్మెల్యే గారు ఇల్లు మనల్ని ఇలా తీయమని కూడా ఇప్పుడు ఎవరు కూడా ఏమంటారు మనం చూడలేదండి. మన వ్యాపారం ఇచ్చా కూడా మనకు అన్నింటిగా కూడా సహకరిస్తున్నారు, మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టేది లేదండి. అదండి.